జెపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్ లో పర్యటించారు. దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగ యువతతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, నియామకాల్లో జాప్యం కారణంగా యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్లుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. జియో నంబర్ 46 వల్ల ఆల్రెడీ మేమంతా కూడా అన్యాయం అయిపోయినాం గత ప్రభుత్వం వల్ల. సో ఈ ప్రభుత్వంలో మీ అందరికి న్యాయం చేస్తామంటే కూడా మేము వాడవాడ తిరిగి ఇంటిని తిరిగి గెలిపించి వీళ్ళకి మేము పదవి కట్టబెడితే ఈ రోజు మాకు మళ్ళీ అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎవరు పెట్టాలి, ఎస్ఐకి 35 సంవత్సరాలు పెట్టాలి. ఎందుకంటే మీరు 4 సంవత్సరాల చొప్పున నోటిఫికేషన్ రాడు కాబట్టి మీరు ఇచ్చిన జియో అయితే 31 జియో ఉందో ఆ వయోపరిమితి ఆ యొక్క వ్యాలిడ్ అయిపోయింది కాబట్టి దయచేసి మీరంతా కూడా మా డిమాండ్ ని మీరు ఖచ్చితంగా చేయాలి. లేకపోతే మాత్రం మీకు మేము సింహాసనం మేమే కట్టబెట్టినాము, మళ్ళీ మేము తలుచుకుంటే మీ సింహాసనాన్ని ఈజీగా మేము కూలగొడతాము. సో కాబట్టి దయచేసి మళ్ళీ మేము నేను ఇప్పుడే పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. మేము నశించిపోయినాము, రిక్వెస్ట్ చేసినాము, మోకాల మీద కూర్చున్నాము, ఇంకా మాలో పేషెన్స్ ఇస్తా. సో కాబట్టి దయచేసి సత్వరమే మీరు 5,000 నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు, దాన్ని బ్యాక్ చేసుకోండి, దాన్ని విత్డ్రా చేసుకోండి. తక్షణమే 19,000తో భర్తీ జరగాలి. వయోపరిమితి కూడా మీరు పెంచాలి. లేని ఎడలా మీరు ఎట్లయితే 5,000 నోటిఫికేషన్ ఇస్తారో బరాబర్ 5,000 మెజార్టీతో మళ్ళీ మీరు ఓడిపోతారు సార్, గుర్తుపెట్టుకోండి. నాకు అవకాశం జియో నంబర్ 46 వల్ల రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, నేను ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత చేసి సమస్యలు పరిష్కారం చేస్తా, ఇవన్నీ కూడా అమలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటకే ఈ రోజు వరకు కూడా మరి కనీసం చేయాలని ఆలోచన చేయని వ్యక్తి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత వస్తే ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి 6 గ్యారంటీల చట్టబద్ధత కోసం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ దిల్సుఖ్ నగర్ కానివ్వండి, అనేక చోట్ల ఉన్నటువంటి యువత అందరినీ కూడా నేను కలుస్తాను, అందరి దగ్గరికి వెళ్తాను, అందరి సమస్యలు తెలుసుకుంటాను. మీ అందరి కోసం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని మరొక్కసారి మీకు మాటిస్తూ